హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి వి లోకలైజ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. ఈ రోజే దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. వెంటనే ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుంది అనేసి మీకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెలకి జీతం 22,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ ఫీజు అనేది లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా చెప్పడం జరిగింది. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి మీరు అప్లై చేసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అనమాట. అదేంటంటే, మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, మనకి వి లోకలైజ్ కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. సో స్కాట్ శోధన నాణ్యత రేటర్ ఇంగ్లీష్ భారతదేశంలో ఉందన్నమాట. సో ఇదైతే స్కాట్ శోధన నాణ్యత రేటర్ ఇంగ్లీష్గా మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇదైతే న్యూఢిల్లీ భారతదేశంలో ఉందన్నమాట. ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా. సో వీడియో ఎండింగ్లో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇదైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్గా మీరైతే చేయవలసి ఉంటుంది. అలాగే లేదనుకుంటే ఫ్రీలాన్సర్ కూడా చేయొచ్చు. అలాగే ఏఏ సేవలు డేటా ధృవీకరణ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే శోధన నాణ్యత రేటర్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మనం. కేవలం కొన్ని కీలక పదాలతో మీరు వెతుకుతున్న దాన్ని ఎలా కనుగొనాలో మీకు తెలుసా అనేసి ఒక క్వశ్చన్ అయితే రైట్ చేయడం జరిగింది. అలాగే ఎవరైనా వారి వాక్యాన్ని పూర్తి చేయడానికి ముందు ఏం చెబుతున్నారో ఇప్పటికే తెలిసిన వ్యక్తి మీరు అనేసి, అలా అయితే మీరు మీ నైపుణ్యాలను పరిష్కరించడానికి మాకు ఒక ఏకైక అవకాశం ఉంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వి లోకలైజ్ మా క్లయింట్ ప్రాజెక్టు శోధన నాణ్యత రేటర్గా మద్దతు ఇవ్వడానికి భారతదేశం నుండి ఇంగ్లీష్ మాట్లాడే వారిని కోరుతుంది అనేసి చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడైతే మీరు చూడండి, ఇంగ్లీష్ ఎవరైతే బాగా ఫ్లూయెన్స్గా మాట్లాడతారో అటువంటి క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఈ స్థితిలో మీరు ఆన్లైన్ శోధన ఇంజిన్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వ్యక్తుల ఉద్దేశాలను అర్థం చేసుకునే మీ ప్రత్యేక బహుమతులను ఉపయోగిస్తారు. అలాగే ఈ ప్రాజెక్టు కోసం మా ప్రధాన లక్ష్యం ఏఐ డేటాను అభివృద్ధి చేయడం మరియు పెంచడం. మరింత స్పష్టంగా చెప్పాలంటే, మీరు ప్రాజెక్ట్ నియమాలు మరియు సమావేశాలు ఆధారంగా సబ్జెక్టివ్ మరియు ఆబ్జెక్టివ్ రేటింగ్లను అందిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. క్లియర్గా ఇక్కడ చూడొచ్చు మీరు, ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు వి లోకలైజ్లో ఏమేమి చేయొచ్చు అనేది. అలాగే ఈ రోజు దరఖాస్తు చేసుకోండి మరియు ఆన్లైన్ పరిశ్రమను రూపొందించడంలో ముందంజలో ఉండండి అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, ప్రాజెక్ట్ వివరాలు వచ్చేసరికి ఉద్యోగ శీర్షిక అనమాట, ఇంగ్లీష్ అనమాట. సో మీకైతే ఇంగ్లీష్ చదవడం కానీ రాయడం కానీ రావాలి. శోధన నాణ్యత అంటే మంచిగా మాట్లాడేవారు అనమాట, ఓకేనా. స్థానం వచ్చేసరికి రిమోట్, సో భారతదేశంలోనే ఉండాలి. సో గంటలు వచ్చేసరికి వారానికి కనీసం 10 గంటల నుంచి వారానికి 25 గంటల వరకు కూడా పనిచేస్తే చాలు. మీ సొంత షెడ్యూల్ని మీరే సెట్ చేసుకోవాలన్నమాట. మీరు అందుబాటులో ఉన్నప్పుడల్లా టాస్కులను ఎంచుకోవచ్చు. వారాంతరంలో మరియు సాయంత్రాలు సరే అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, చెల్లింపుల టాస్క్ అనమాట. టాస్క్ ఆధారంగా వెరైటబుల్ అనేది ఉంటుంది, అంటే మీకు పేమెంట్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రారంభం తేదీ వచ్చేసరికి ఏఎస్ఏపి అనేసి ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన టైంలో ప్రారంభించుకోవచ్చు వన్స్ మీరు సెలెక్ట్ అయితే, ఓకేనా. ఉపాధి రకం వచ్చేసరికి ఫ్రీలాన్సర్ కానీ చేయొచ్చు, లేదా ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ అయినా చేయొచ్చు అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఈ పని ప్రాజెక్ట్ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. వారపు గంటలు మారవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. గమనిక, మీరు ప్రస్తుతం పనిచేస్తున్నట్లయితే ప్రకటన నాణ్యత రేటర్గా మునుపటి అనుభవం కలిగి ఉంటే దురదృష్టవశాత్తు మీరు మా శోధన నాణ్యత రేటింగ్ ప్రాజెక్టులో పనిచేయలేరు అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే అయినప్పటికీ మేము తరచుగా ప్రకటనలు రేటింగ్
జాబ్ పోస్టింగ్ను ఓపెన్ చేస్తాము. దరఖాస్తు చేయడానికి దయచేసి మా కెరీర్ పేజీని ఇక్కడ చూడండి. సో ఈ యొక్క పేజీని మీరైతే చూసి డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఎలా దరఖాస్తు చేయాలో నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. మీకైతే అవసరాలు వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఆంగ్లంలో స్థానిక పటిమ అనేది అంటే మంచి స్కిల్ అనేది ఆంగ్లంలో ఉండాలి, మంచి పట్టుదల, భారతదేశంలో ప్రసిద్ధ సంస్కృతులపై బలమైన అవగాహన, అలాగే తప్పక శోధన నాణ్యత రేటింగ్ ప్రోగ్రామ్కి మాత్రమే అంకితం చేయబడాలి మరియు ఇతర శోధన లేదా ప్రకటనల రేటింగ్ ప్రోగ్రాములకు కాదు అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్నెట్ మదింపుదారు, యాడ్స్ మూల్యాంకనం మొదలైనవి ఇవి కూడా ఉంటాయి అన్నమాట. ప్రకటన నాణ్యత రేటింగులతో ప్రస్తుత లేదా మునుపటి అనుభవం అనేది ఉండకూడదు అనేసి చెప్పడం జరుగుతుంది. సెర్చ్ క్వాలిటీ రేటింగ్లో మునుపటి అనుభవం లేదా రోల్కి అర్హత సాధించడానికి టెస్ట్ చేసిన వారికి దరఖాస్తు చేసుకోవడానికి సరే. సో మీరైతే దీనికి సెర్చ్ క్వాలిటీగా మీరైతే మంచి రేటింగ్లో ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది. సెర్చ్ క్వాలిటీ రేటింగ్ రేటర్గా పనిచేస్తున్న మీ ఇంట్లో ఒక్కరే ఉండాలన్నమాట. సో మీతో పాటు ఇంకెవరు కూడా జాయిన్ అవ్వకూడదు, మీరు ఒక్కరే సెర్చ్ చేస్తూ ఉండాలి. వెబ్ అవగాహన మరియు వేగవంతమైన వాతావరణంలో పనిచేయగలరు అనమాట. అలాగే అద్భుతమైన ఆన్లైన్ పరిశోధన నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. అలాగే విశ్వసనీయ కంప్యూటర్ సెక్షన్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం అన్నమాట. విశ్వసనీయ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ మీరు పనిలో భాగంగా వెబ్లో సెర్చింగ్ చేస్తారు కదా, అదనమాట. సో ఇంగ్లీష్లో సూచనలు అనుసరించడం మరియు క్లయింట్ ఆశించిన ప్రాజెక్ట్ కనెక్షన్లు మరియు నియామకాలను అనుగుణంగా ఉండే సామర్థ్యం అనేది చాలా అవసరం అన్నమాట. క్లయింట్ గోప్యతను రక్షించడానికి నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్పై తప్పనిసరిగా సంతకం చేయాలి. పని ప్రారంభించే ముందు తప్పనిసరిగా సెక్షన్ ఉంటుంది. అండ్ మై క్లయింట్ రూపొందించిన కఠినమైన నాణ్యత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు లేదా సమానమైన వృత్తిపరమైన పని అనుభవం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్లయింట్ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా దయచేసి మీ జీమెయిల్ చిరునామాతో దరఖాస్తు చేసుకోండి. మీ ఈమెయిల్తో దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలో నేను చెప్పడం జరుగుతుంది, అంతవరకు చూడండి. సో దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. స్కాట్ శోధన నాణ్యత రేటర్ ఇంగ్లీష్ భారతదేశంలో ఉంది అనేసి ఇవ్వడం జరిగింది మనకి క్లియర్గా. సో మీది ఇవన్నీ కూడా మీరు దరఖాస్తును సమర్పించండి అనేసి ఉంది కదా. సో మీరైతే దరఖాస్తును సమర్పించాలన్నమాట. లింక్డ్ఇన్ ద్వారా మీరు ప్రొఫైల్ని క్రియేట్ చేసుకుని ఉంటే మీరు డైరెక్ట్గా దీని ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీరు రెజ్యూమ్ని అప్లై చేసి మీ యొక్క పూర్తి పేరు, అలాగే ఈమెయిల్, ఫోన్ నెంబరు, ప్రస్తుతం ఉంటున్న స్థలం పేరు, అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ పేరు ఇవన్నీ ఎంటర్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క లింకులు ఏమైనా ఉంటాయి లింక్డ్ఇన్లో కానీ, అలాగే జిట్హబ్లో కానీ, పోర్ట్ఫోలియోలో కానీ, ఇతర వెబ్సైట్లో కానీ మీకు లింకులు ఏమైనా ఉంటే వెబ్సైట్లు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ లోకలైజ్తో నమోదు చేయబడింది అనేసి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం చదువు మీరు ఇంతకుముందు ఏదైనా ఈ లోకలైజ్ ప్రాజెక్ట్లో నమోదు చేసుకొని పనిచేశారా లేదా అని అడుగుతుంది. సో ప్రెషర్ కాబట్టి నో అని పెట్టింది. సో అవును అయితే దయచేసి వాక్టా ఐడిని మాకు తెలియజేయండి. సో ఒకవేళ అవును అని పెడితే ఇదివరకు చేసిన ఈమెయిల్ కానీ, చిరునామా కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీరు మళ్ళీ ప్రొఫైల్ను తిరిగి పొందడంలో కూడా సహాయపడుతుంది వాళ్ళకి. ఓకేనా, మీకు ఈ అవకాశం ఎక్కడి నుంచి దొరికింది, సో మీరు ఈ ఉద్యోగం కోసం అవకాశం ఎలా వచ్చింది, దయచేసి మీరు మాతో దరఖాస్తు చేసుకోవడానికి దారి తీసిన మా ఉద్యోగానికి మీరు ఎక్కడ కనుగొన్నారు మాకు తెలియజేయండి అనేసి ఇవ్వడం జరిగింది. అది కూడా ఎంటర్ చేయండి. అలాగే ప్రాజెక్ట్ పరిహారం అనమాట. ఇక్కడ ఏం ఎంటర్ చేస్తారంటే లింక్డ్ఇన్ కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఇటువంటివి టైప్ చేసి పెట్టండి. ఓకేనా, టాస్క్ ద్వారా చెల్లించండి. సుమారు గంటకు $3 గంటకు చెల్లింపు అనేది ఉంటుంది. మీకైతే $3 ఉంటాయన్నమాట. దీనికి అంగీకరిస్తారా అంటే అవునని పెట్టండి. సో జీమెయిల్ చిరునామా అవసరం అనమాట. సో ఈ ప్రాజెక్ట్ చిరునామాతో అవసరం అన్నమాట.
సో ఈ మీ యొక్క చిరునామా అనేది అంటే ప్రజెంట్ వాడుతున్నది ఉంది, అదనపు సమాచారం కవర్ లెటర్ అనేది యాడ్ చేయండి. యుఎస్ సమాధి ఉపాధి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. మీ యొక్క లింగం అనేది ఎంచుకోండి. అలాగే అవును అనేసి ఈ లోకల్ ఏజ్ 10 సంవత్సరాల వరకు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాల గురించి నన్ను సంప్రదించవచ్చు అనేసి దానిపైన క్లిక్ చేస్తే మీకు లాస్ట్లో దరఖాస్తును సమర్పించండి అనేది ఈ విధంగా ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వాళ్ళకి అప్లికేషన్ వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు వేచి చూడాలన్నమాట. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.